ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం దిగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీ వారు సంయుక్తంగా మొట్టమొదటిసారిగా విదూషి విద్వాన్మణి కుమారి దీపిక వరదరాజన్ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అహోబిలంలో నిర్వహించిన ఈ సంగీత కచేరీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అహోబిలం టూరిజం శాఖ ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అమృతవల్లి అమ్మవార్లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ మెయిన్ ఈవెంట్ విజయవాడలో 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు కార్యక్రమం జరగబోతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. అహోబిలంకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా తాను మంత్రిగా ఉన్నప్పుడు రోప్వే మంజూరు చేయడం జరిగిందని, గత ప్రభుత్వంలో ఆపివేశారని, మళ్లీ మన ప్రభుత్వం వచ్చింది కనుక రోప్వే పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి, ఎంఆర్ఓ రత్నకుమారి, సిఏఓ రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అహోబిలంలో జరిగిన కృష్ణవేణి సంగీత నిరంజనం కార్యక్రమము ప్రీక్వల్ ఒక కార్యక్రమం అహోబిలంలో జరగడం అనేది నిజంగా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మెయిన్ ఈవెంట్ 6th నుంచి 8th వరకు విజయవాడలో సీఎం గారు కూడా అటెండ్ అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది.
ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా, స్టేట్ టూరిజం అండ్ సెంట్రల్ టూరిజం వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు నేను గతంలో కూడా మంత్రిగా ఈ శాఖలో పనిచేసినప్పుడు కూడా నిజంగా అంటే మంత్రిగా ఉన్నప్పుడు తెలిసింది మన సంస్కృతి, భాష, మన మన పర్యాటక ప్రదేశాలు, మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్పతనం ఏంటి, దాన్ని ప్రజలకే కాకుండా వచ్చే తరాలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన కూడా నేను మంత్రి అయిన తర్వాత రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాలు పెట్టడం ద్వారా కూడా ఎంతో మంది కళాకారులకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము కూడా డిస్కస్ చేసినాము, మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో అకాడమీ ఉంది, మ్యూజిక్ అకాడమీ ఉంది. కానీ మన జిల్లా డివైడ్ అయిన తర్వాత నంద్యాల ప్రాంతంకి ఏమీ రాలేదు. అది కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే నంద్యాలలోనో లేకపోతే ఒక చుట్టుపక్కల ప్రాంతాల్లో మన జిల్లాలో ఒక మ్యూజిక్ అకాడమీ పెట్టించాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ మా తరపు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే అహోబిలం అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతో మంది భక్తులు కేవలం మన రాష్ట్రం నుంచే కాదు దేశవ్యాప్తం కూడా ఎంతో మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 రోజులు ఇక్కడే ఉండేటట్టుగా ఏదైనా ఏర్పాట్లు చేపిస్తే చుట్టుపక్కల ప్రాంతం బాగుపడుతుంది. అదేవిధంగా భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇక్కడ స్టే ఇవన్నీ పెట్టడం వల్ల లోకల్ గా ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక ప్రక్రియ కింద మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అహోబిలంకి ఒక రోప్ వే శాంక్షన్ చేయించడం జరిగింది. పై అహోబిలంకి, కింద అహోబిలంకి కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి కూడా మరి ఒక రోప్ వే మేము గతంలో శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా గత ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఆ ప్రపోజల్ ని పెట్టాలని చెప్పి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాము. ఒకవేళ స్టేట్ ఫండ్స్ ఏదైనా తక్కువ అవుతే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని ఏర్పాట్లు చేపించాలని చెప్పి కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా భక్తులకి, ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా సెంట్రల్ టూరిజం ఈ రోజు కేంద్ర ప్రభుత్వము అహోబిలంకి 25 కోట్ల రూపాయలు మరి డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఇవ్వడం కూడా జరిగింది. ద్వారా మన జిల్లాలోనే శ్రీశైలంలో కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఇంకా టెంపుల్ టూరిజం మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ ఫండ్స్ ఎక్కువ అడిగి ఈ ప్రాంతంలో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రపోజల్స్ పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్టేట్ అండ్ సెంట్రల్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన భక్తులకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి అహోబిలము అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసే విషయంలో మేము కూడా మా ఎంతో కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.